రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపుగా 70 నుండి 80 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టబోతున్నారు. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై జల వనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలకమైన చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వ్యాప్కోస్ రూపొందించిన 6 ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు సాయం అందేలా ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు పోలవరం ఎంత కీలకమో ఈ ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. పోలవరంలో వంశధారకు వరకు వంశధార వరకు అనుసంధానం, రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాల పంపిణీ ఈ ప్రాజెక్టులో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ రెండు పూర్తి చేసి రాష్ట్రం నుంచి కరువు పారద్రోలాలని ప్రభుత్వం నిశ్చితాభిప్రాయంతో ఉంది. ఎగువ ప్రాజెక్టుల కారణంగా కృష్ణాలో నీళ్లు సరిగా రావటం లేదు. మరోవైపు గోదావరిలో సగటున ఏటా 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 280 టీఎంసీలను వరద సమయంలో మళ్లించాలన్నదే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. వరద రోజుల్లోనే నీళ్లు మళ్లిస్తారు కాబట్టి గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదు. కృష్ణా డెల్టాకు ఎటు 80 టీఎంసీలు ఇస్తారు. వరద రోజుల్లో రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 280 టీఎంసీల గోదావరి వరద జలాలను ఇవ్వనున్నారు. తాజా ఢిల్లీ పర్యటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భారీ ప్రాజెక్టుపై కేంద్ర పెద్దలతో మాట్లాడారు. దేశానికి ఈ ప్రాజెక్టు ఎలా ఉపయుక్తమో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి వివరించారు. భారీ ప్రాజెక్టు కావడంతో కేంద్ర సాయం లేకుండా చేపట్టడం సాధ్యమైన పని కాదు. అందువల్లే కేంద్ర పెద్దలకు వివరించి ఆదివారమైన చంద్రబాబు దీనిపై అధికారులతో సమావేశమయ్యారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయాన్ని కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేఖ రాయనుంది. అన్ని అనుమతులను పొంది త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టబోతున్నారు. రైట్, ఇవాళ సచివాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు రాబోతున్నారు. ముందుగా రియల్ టైం గవర్నెన్స్ పై చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఐపిబి మీటింగ్ కు హాజరవుతారు. రైట్, ఇవాళ ఏపీ సచివాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ముందుగా రియల్ టైం గవర్నెన్స్ పై చంద్రబాబు సమీక్ష నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఎస్ఐపిబి మీటింగ్ కు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా సచివాలయానికి రాబోతున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు సచివాలయానికి చేరుకున్నాక మొదటి బ్లాక్ లోని అతని అక్కడ ఉన్న సమావేశం మొదలు కూడా ఆయన ప్రధానంగా ఈ రోజు కొన్ని శాఖలపైన కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు రియల్ టైం గవర్నెన్స్ పై కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించి కూడా సంబంధిత అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏదైతే ప్రజలకు ఏదైతే కొన్ని వాళ్ళకు సమాచారం ఇచ్చే అంశాలపైన కూడా ఈరోజు ప్రధానంగా ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంటుంది. దాంతో కూడా ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కూడా చిప్పు మీటింగ్ కూడా కొనసాగుతుంది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో ఈ మీటింగ్ కొనసాగబోతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ బోర్డు ఆధ్వర్యంలో కూడా ఈ మీటింగ్ జరగబోతుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి తయారుతో పాటు ఇతర శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా అయితే ఈ సమావేశం మొన్న జరగాల్సింది కానీ అయితే మన్మోహన్ సింగ్ మృతితో కూడా ఈ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు ఈ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్లానింగ్ బోర్డు మీటింగ్ కూడా ఈరోజు జరగబోతుంది. దీనికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వివిధ
అంశాలపైన ప్రణాళికలపైన కూడా ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తారు. తర్వాత అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.